అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, గోదావరి పుష్కరాలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అసలు ఇదేంటి, పుష్కరాలు అంటే ఏంటి, గోదావరి పుష్కరాల యొక్క ప్రత్యేకత ఏంటి, అప్పుడు మనందరం ఏం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమిలో విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి ఎన్నున్నాయి. అసలు మన దేశం అంటేనే పుణ్యం. అవును. విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు, తాపతి, ఇరావతి, గోదావరి, కావేరి మహానదుల భూమిరా. అలాంటి పుణ్యభూమిలో గోదావరి. దీనికి పుష్కరం. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. అసలు పుష్కరం అంటే అందరూ చెప్పే అర్థం ఏంటంటే పుష్కరమునగా 12 సంవత్సరములు అని చెబుతారు. పుష్కరం ఈజీగోల్డ్ 12 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలకి వచ్చేది కనుక దాన్ని పుష్కరం అంటారు. పుష్కరం ఈజీగోల్డ్ 12 కాదు, ద్వాదశ అంటే 12, ద్వాదశ ఈజీగోల్డ్ 12, పుష్కరం ఈజీగోల్డ్ 12 కాదు. పుష్కరము అంటే 12 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. దేనికని వస్తుంది? 12 ఎందుకు రావాలి? 10 రావచ్చుగా, 9 రావచ్చుగా. అంటే నక్షత్రములు 27 ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. వీటికి 4 పాదాలు ఉంటాయి. ఇవి కొన్ని రాసుల్లోకి ఉంటాయన్నమాట. అది జ్యోతిష్ శాస్త్రం. మేషరాశి, వృషభ రాశి. ఇప్పుడు ఒక్కొక్క రాశి. సుబ్బారావు ఉన్నాడు అనుకో. సుబ్బారావు అనేటువంటి ఆయన శతభిష నక్షత్రం, కుంభరాశిలోకి వస్తాడు. నాగేశ్వరరావు ఉన్నాడు అనుకోండి. ఎందుకు దీర్ఘం తీశానంటే నాగేశ్వరరావు అనొచ్చు కదా, నో అనకూడదు. ఎందుకన్నానంటే జ్యోతిషం చెప్పేవాళ్ళకి మొదటి అక్షరమే కావాలి. మాకు మిగతా వెనకాల తోక ఎంత ఉన్నా మాకు అనవసరం. మొదటి అక్షరం. నీ పేరేమిటి? నాగేశ్వరరావు కాదు. ఆయన నాగేశ్వరరావు అని చెప్పినా మేమేం చేసుకుంటాం? నా నేను నీ అనురాధ, వృశ్చిక రాశి. ఈ రాశులు ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. ఈ 12లో బృహస్పతి ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి మారడానికి సంవత్సరం పడుతుంది. దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. గుజరాత్లో జంతర్ మంతర్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి చూడొచ్చు. కురుక్షేత్రంలో చూడొచ్చు. ఈ వేదికల మీద టీవీలో చెప్పే వాళ్ళ మాట నమ్మద్దు. జ్యోతిషమే వీళ్ళు చూడలేరుగా. వీళ్ళ దగ్గర యంత్రాలు ఉంటే పోనీ శ్రీహరికోటకు వెళ్ళో అసలు వీళ్ళని రానివారికి, ఈ అరిచే వాళ్ళని రానివారు అసలు అక్కడికి. 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదాన్ని బట్టి ఒక్కొక్క రాశి వస్తుంది. ఈ రాశులన్నీ మనకు రోదశీలో కనపడతాయి. మేషరాశి, వృషభ రాశి పంచాంగంలోనే కాదు. వాళ్ళని చూడలేక హైందవ సంస్కృతిని అర్థం కాక దీన్ని సర్వనాశనం చేయటానికి కొందరు శత్రువులు ఉంటారన్నమాట. అంతఃశత్రువులను, కామక్రోధాలాగా మన దేశంలో. వీళ్ళు చదువుకోరు, చదివిన వాళ్ళని ఒప్పుకోరు. ఈ 2 లక్షలు అనమాట. వాళ్ళు నేర్పుతారు, నువ్వు చదవద్దు. ఏం నేర్పుతారు? నువ్వు రామాయణం చదవద్దు, నువ్వు జ్యోతిషం చదవద్దు, పంచాంగం చూడొద్దు. మరి ఏం చేయాలి? ఏమీ లేదని తిట్టు. ఎందుకంటే నువ్వు చదివావనుకో నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మమ్మల్ని తిడతావు, మా దేశాన్ని. కాబట్టి వీళ్ళు ఈ 12 రాసులలో బృహస్పతి గురుడు. ఈయన ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వచ్చేటప్పుడు 12 సంవత్సరాలు. మేషరాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం. పుష్కరం అని ఎందుకు పేరు వచ్చింది అంటే పుష్కరుడు అని పేరు కలిగిన ఒక మహర్షి తపస్సు చేశాడు బ్రహ్మదేవుని. చేస్తే ఆయన జలస్వరూపం అయినాడు. అది ఒక పవిత్రమైనటువంటి జలం. దాని పేరే పుష్కర జలం అంటారు. పుష్కర జలం అంటే శక్తివంతమైందన్నమాట. మామూలు మంచినీళ్ళు వేరు, ఇంజక్షన్ చేసే మంచినీళ్ళు వేరు కదూ. ఇంట్లో పెడతారు కదా, అవి కూడా నీళ్ళే, అవి వేరు. వెంటనే ఓపిక. ఇది ఇంకా శక్తివంతం. అలా చల్లితే చాలు సమస్త పాపములు పోతాయి.
అలాంటి శక్తివంతమైనటువంటి జలాన్ని బ్రహ్మదేవుడు తన కమండలంలో దాచిపెట్టుకున్నాడు. అహల్యను చెరిచినటువంటి ఇంద్రుడు శాపగ్రస్తుడై ఒళ్ళంతా భయంకరంగా ఉంటే ఈ జలాన్ని పిక్ అలా చల్లాడు. చల్లగానే అతని యొక్క రూపమంతా మారిపోయి అందంగా మారాడు. ఈ జలం అద్భుతంగా ఉందని బృహస్పతి నాకిమ్మన్నాడు. దేవతల గురువు ఆయన. నాకిమ్మంటే అలా ఇవ్వడానికి వీల్లేదు అంటే అప్పుడు ఎలాగో వాళ్ళిద్దరు మళ్ళీ ఒడంబడిగా చేసుకొని నువ్వు ఏ ఏ రాశిలో ఉన్నావో ఆయా నదికి అంతటి శక్తిని కలిగిస్తాను. పుష్కర ఆ నదిలో పుష్కరం వస్తుంది కదా, గోదావరి పుష్కరం. గోదావరి నదిలో స్నానం చేసిన, గోదావరి జలాన్ని తాకినా అతడికి విపరీతమైనటువంటి ఒక శక్తి కలుగుతుంది అన్నమాట. 2 లక్షల రూపాయలు పెట్టి ఛార్జింగ్ మన ఈ సెల్ ఫోన్ కొన్నా స్పీడ్ ఛార్జింగ్ పెడతాను చూసారా, కొన్ని స్లో ఛార్జింగ్ స్పీడ్ రకరకాలు ఉంటాయి. అలా పెట్టగానే దానికి ఓపిక వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు సాయంత్రం దాకా కూర్చోబెట్టామనుకో ఇట్లా ఉండవు అంటూ అలసిపోయి ఉంటాం అంటావు కదా. మరి నీకు ఓపిక రావాలంటే ఏం చేయాలి? వెంటనే ఏదో ఒక పానీయం ఏదో తొందరగా. అలాగే అలాంటి శుభ్రమైనటువంటిది సకల పాపములు పోయేటువంటిది పుష్కర జలం. ఆ పుష్కర జలమే ఈ నది. నదుల్లో ఇక గోదావరి. గోదావరి నదన్నా గంగా నదన్నా ఒకటే అసలు. దేనికని అంటే భగీరథుడు తపస్సు చేసి గంగను శివుని జటాజూటంలోంచి తీసుకొని వచ్చాడు. గౌతముడు అని పేరు కలిగినటువంటి ఆయన త్రియంబకేశ్వరం అనే ప్రదేశంలో శివుని గురించి తపస్సు చేసి శివుడు కూడా వదిలాడు. మళ్ళీ ఆయన వదిలింది గంగే, ఈయన వదిలింది అందే గంగే. అయితే దీని గోదావరి ఎందుకు పేరు వచ్చింది, దాని గంగా అని ఎందుకు పేరు వచ్చింది? గోదావరికి గౌతమి అంటారు, గంగని భాగీరథి అంటారు. భగీరథుడు తీసుకొచ్చాడు గనక భాగీరథి, గౌతముడు తీసుకొచ్చాడు గనక గౌతమి. గౌతముడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉన్నాడు, సప్తర్షులలో ఒక ఆయన. ఆయన మీద అందరి కోపం. ఆయన చాలా గొప్పవాడు కదా. ఎవరికైనా గొప్పవాడు, మీరు గొప్పవాళ్ళు అయినారు అనుకోండి, ఏ మీ మీద ఉన్నదే అంటూ రకరకాలుగా మిమ్మల్ని తిట్టిపోస్తారు అందరు. అలాగే మహర్షులందరూ ఈర్ష్యలు చెందారు. ఈయన ఆశ్రమం నుంచి బయటికి పంపిద్దారనుకున్నారు. మీరు మొత్తం బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి మెల్లమెల్లగా గొప్పదాని అని పదే పదే పిలుస్తున్నాను అనుకోండి ఆఫీసులో, మీకుందే భజన, జాగ్రత్తగా ఉండాలి, ఎలా కూడా ఏమైనా పంపించేయాలి. అలాగే గౌతముని పంపించేయాలనుకున్నారు. ఒక మాయా ఆవుని సృష్టించారు, గోవుని సృష్టిస్తే అది మేస్తూ ఉంటే అది తోలకూడదు కనుక గౌతముడు మంత్రజలాన్ని అలా చల్లాడు. నీళ్లు చల్లితే అది అమాంతం కింద పడి మరణించింది. అదేంటి నీళ్లు చల్లితే మరణించడం ఏంటి అనగానే ఇంకేముంది, మహర్షులందరూ దుర్మార్గుడా గోహత్యా పాతకం చుట్టుకుంది అంటే అప్పుడు ఆయన వెళ్ళి త్రియంబకంలో తపస్సు చేశాడు శివుని గురించి. శివుడు ప్రత్యక్షమైనాడు. శివుడు ప్రత్యక్షమైతే, స్వామి నేను గోహత్యా పాతకం చేశాను స్వామి, కరుణించు అనగానే శివుడు అన్నాడు, శివునికి అంతా తెలుసుగా, నువ్వు గోహత్య చేయలేదు గౌతమ, నీ మీద ఈర్ష్యతో మహర్షులు చేసినటువంటి కుట్ర ఇది. మహర్షుల్ని శపించమంటావా అన్నాడు పరమేశ్వరుడు. వద్దు స్వామి, వాళ్ళు చాలా నాకు మహోపకారం చేశారు అన్నాడు. మంచివాడు చూశారా, వాళ్ళు నిన్ను తిట్టి శాపం పెడితే నీకు మహోపకారం ఎలా చేశారు? స్వామి, వాళ్ళే కనుక నన్ను ఇలా చేయకపోతే నేను తపస్సు చేసేవాడిని కాదు, నేను తపస్సు చేయకపోతే మీరు ప్రత్యక్షమయ్యేవారే కాదు. నేను తపస్సు చేయడానికి, ప్రత్యక్షమవటానికి కారణభూతమైనటువంటి వాళ్ళు ధన్యులు. ఆహా సంతోషం, వరం కోరుకో స్వామి. నేను నీళ్లు చల్లటం వల్ల గోవు మరణించింది, ఆ గోవు యొక్క ప్రాణములు అనుగ్రహించు అనగానే ఆయన జటాజూటంలో నుంచి గంగను వదిలాడు. ఆ గంగనే ఆ గంగ ప్రవహించింది, గౌతమి అయింది. గౌతముడు తెచ్చాడుగా, అలా ప్రవహించి కొవ్వూరు ఉంది రాజమండ్రి దగ్గర, కొవ్వూరు అంటారు దాన్ని. గోష్పద క్షేత్రం ఉంది ఇప్పటికి. గోదావరి 3 పదాలు. గోదావరి గోవు యొక్క ప్రాణములను ఇచ్చుటలో శ్రేష్టమైనటువంటిది. వరి అంటే శ్రేష్టం. అలాంటి నది గనక అంటే గోవుల యొక్క ప్రాణాలు, వరి అంటే గోవు బ్రతికింది కాబట్టి ఇక నుంచి ఆ నది పేరు గోదావరి. మరి గౌతముడు తెచ్చాడు గనక గౌతమి. ఆ నదికి పుష్కరాలలో స్నానాలు చేయడం, దానికి మళ్ళీ పెద్ద హోలిస్ట్ ఉంటుంది. 12 రోజులు ఏ దానాలు చేయాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా పిండ ప్రదానాలు చేయాలి, ఎలా పూజలు చేయాలి,
ఇవన్నీ కూడా మనకు దర్శనమిచ్చే అద్భుతమైనటువంటి ఆ పుష్కరాలలో జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, పుష్కరాల్లో ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అవునవును. వీళ్ళు ఆ నదుల్లో పడ్డాం, కాళ్ళు ఇడిగినాయి, జలుబులు చేసినాయి, ఇలా అనుకోకూడదు. జనంలో వెళ్ళాలనుకున్నప్పుడు దానికి ఒక ప్రణాళిక ఉండాలి. మనం కూడా అప్పుడప్పుడు టీవీల్లో వాటిలో చూస్తుంటాం గందరగోళంగా. ఇవి మనకు అలా కాకుండా ఏ రోజున ఎలా చేయాలి, అన్ని రోజులు పుణ్యమైనటువంటివి తెలుసుకొని పెద్దలు చెప్పిన మాటలు విని, ముఖ్యంగా ఆర్వి ట్రావెల్స్ ద్వారా మనం కనుక వెళితే జాగ్రత్త, ముసలి వాళ్ళని కూడా తెలిసిందా, ముసలి వాళ్ళని పట్టించుకోరు, మన మనవరాలే పట్టించుకోకూడదు. మన మనవరాలు రా, అందుకే నేను అసలు నేను తీసుకురాకూడదా అని అరుస్తుంటుంది ఆ మనవరాలు. అట్లా అరవరు వీళ్ళు, ఎంత ప్రేమగా తీసుకొని వెళతారో. ఇంట వెంట కంట జంట, ఇంట వెంట కంట జంట, మెండుగా దండిగా నిండుగా మనందరికీ మంచి మంచి రూములు, కమ్మని ఆహారంతో ఏర్పరిచేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా కథ అంతా కూడా చెప్పారు. అసలు ఎందుకు మనం దాన్ని గోదావరి అని అంటామని చెప్పేసి, పుష్కరాలు ఎందుకు వచ్చాయని చెప్పి ఆ కథ అంతా కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, చక్కగా గోదావరి పుష్కరాలకి మీరు కానీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో ప్లాన్ చేయండి. మనకి ఎంచక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ చేసి హ్యాపీగా మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. లేదు దూరం ఉంది అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు హ్యాపీగా ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.